హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో ఆరోగ్యాన్నిచ్చే పనస గింజలతో కర్రీ అయితే చేస్తున్నానండి. మనం పనస పనసతొనలు తెచ్చుకొని అవి తినేసిన తర్వాత గింజలు పడేస్తూ ఉంటాం కదా! అలా పడేయకుండా మనం ఆ పనస గింజలతో ఇలా కర్రీ చేసుకుంటే చాలా బావుంటదండి. చాలా టేస్టీగా ఉంటది. ఇదైతే రైస్‌లోకి, చపాతీలోకి కూడా ఈ కర్రీ చాలా బావుంటదండి. ఈ గింజల్లో చాలా పోషక విలువలు ఉన్నాయండి. మనం గింజలే కదా అని పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఈ విధంగా కర్రీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటదండి. సింపుల్‌గా ఉంటది. ఇ ఇలా అయితే నా స్టైల్‌లో అయితే నేనైతే ఇలా కర్రీ అయితే చేశానండి. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో మీకైతే చెప్తానండి. చాలా టేస్టీగా ఉంటదండి ఈ కర్రీ అయితేని. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చండి. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. నేనైతే ఇలా పనసక్కలను తీసుకున్నానండి. పైన ఉన్న పొట్టునైతే తీసేసుకున్నాను. ఇలా ఒలిసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్నైతే సగం ఇలా 2 ముక్కల కింద అయితే చేసుకుందామండి. చూసారు కదా! ఇలా ఈ ముక్కల కింద అయితే చేసుకోవాలండి మొత్తం అన్నీ కూడా. ముక్కల కింద చేసుకొని ఇలా బౌల్‌లో వేసుకున్నానండి. ఇవి బౌల్‌లో వేసుకున్నానండి. పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక 2 టేబుల్ స్పూన్‌లు అయితే ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నానండి. ఇలా వేసుకుంటున్నాను. ఇందులోనే రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని మొత్తం అంతా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి. ఉల్లిపాయ ఎంత బాగా వేగితే కర్రీ అంత బాగుంటుందండి. ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర పేస్ట్ అండి. వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్‌ని అయితే వేసేసుకుంటున్నాను. దాన్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందామండి. మొత్తం అంతా వేయించేసుకుందాం. నేను ఒక 2 టమాటాలనైతే ఇలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి. వాటిలిని కూడా బాగా వేయించేసుకొని మూత పెట్టేసి బాగా మగ్గించేసుకుందామండి. ముక్క అంతా బాగా మెత్తగా అయిపోవాలి. అలా మగ్గించేసుకుందామండి. అలా మగ్గి ఇలా అయితే మూత పెట్టేసి మగ్గించేసుకుందామండి. ఇలా మగ్గించేసుకున్నాక మా ఆయిల్ అంతా పైకొస్తది కదా! మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మూత తీసుకొని మయంగా ఒక్కొక్కసారి కలుపుకుంటా ఉండండి. ఇలా అయితే ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న వాటిలైతే పనస గింజలనైతే మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా! నేనైతే పచ్చి గింజలనే వేసేస్తున్నానండి. ఉడికించలేదు. మీకు ఇలా నచ్చకపోతే మీరు ఉడికించుకొని కూడా వేసుకోవచ్చు. ఉడికింతే అంత టేస్ట్ అయితే ఉండదండి కర్రీ. ఇలా ఉడికించకుండగానే మనం ఇలా కర్రీలో ఉడికేలాగైతే కర్రీలో ఉడికించుకునేలా అయితే టేస్ట్ అయితే బావుంటదండి కర్రీ. ఇలా అయితే ఈ ఇక్కలు కూడా బాగా మగ్గిపోవాలండి. బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గించేసుకోండి. మయంగా ఒక్కొక్కసారి కలుపుకుంటుండండి. ఇలా ఆయిల్ అంతా పైకి రావాలండి. ఇలా ఆయిల్ అంతా పైకొచ్చిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న దాంట్లో ఒక స్పూన్ కారం వేసుకుందామండి. మనం కారం తింటాన్ని బట్టి అయితే మనం వేసుకోవచ్చు. అలాగే అర స్పూన్ అయితే ధనియాల పొడి వేసుకుంటున్నానండి. అలాగే ఒక అర టీ స్పూన్ చికెన్ మసాలా వేసానండి నేనైతేని. చికెన్ మసాలా వేయటం వల్ల ఈ కర్రీ చాలా టేస్టీగా అయితే ఉంటదండి. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని చికెన్ మసాలాకు బదులు గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. ఇలా నేనైతే పాలనైతే వేసుకుంటున్నానండి. ఒక గ్లాసుడైతే వేసుకుంటున్నాను. పచ్చి పాలనే వేసుకుంటున్నానండి. ఇలా పాలు వేయడం వల్ల ఈ కర్రీ చాలా టేస్టీగా అయితే ఉంటదండి. ఒక గ్లాస్ పాలు వేసుకున్నాం కదా! ఒక అరగ్లాస్ అయితే వాటర్ వేసుకుందామండి. ఇలా వాటర్ వేసుకుందామండి. వాటర్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనం బాగా ఉడికించేసుకోవాలండి కర్రీని. ఈ ఆయిల్ అంతా పైకొచ్చేదాకా మయంగా ఒకసారి చూసుకుంటా ఉండండి. చూసారు కదా! ఈ విధంగా అయితే ఆయిల్ అంతా పైకి రావాలండి. అప్పుడైతే కర్రీ సూపర్‌గా ఉంటదండి. చూసారు కదా! ఒకసారి కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకొని కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు. చూసారు కదా! చాలా టేస్టీగా ఉంటదండి ఈ కర్రీ అయితేని. అలాగే
నా వీ చాలా టేస్టీగా ఉంటదండి. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. పనసెక్కల్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలైతే ఉన్నాయండి. ఒకసారి ట్రై చేయండి ఇలా కర్రీనైతేని. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ మట్టుకు చేయట్లేదండి. ఇలా లైక్ చేయడం వల్ల కొంతమందికి షేర్ అవుతాయండి వీడియోలు. బాయ్ అండి. నెక్స్ట్ వీడియో